హలో అండి. నమస్తే. కథామృతం ఛానల్‌కి స్వాగతం. ఇది చందమామ ధారావాహిక కీలుగుర్రం 3వ భాగం. సేనానాయకుడు మిద్దెక్కేసరికి అక్కడ ఆయనకు ఎంతో అందమైన గుర్రం కనిపించింది. అంత అందమైన గుర్రాన్ని ఆయన ఎన్నడూ చూసి ఉండలేదు. కానీ ఆయన దాన్ని సమీపించి చూస్తే అది చెడ్ర కొయ్యతోనూ దంతంతోనూ చేసిందని తెలిసింది. ఇది చూసి ఆయన వెంట వచ్చిన భటులు విరగబడి నవ్వారు. ఈ గుర్రంతోనా వాడు యుద్ధం చేసేది? వెర్రివాళ్లాగున్నాడే అన్నాడు ఒకడు. ఇందులో ఏదైనా తంత్రం ఉందేమో, ఎవరు చూశారు అన్నాడు మరొకడు. భటులు ఆ గుర్రాన్ని ఎత్తుకుని మైదానానికి తీసుకొచ్చి రాజుగారి ఎదుట ఉంచారు. వెంటనే దాని చుట్టూ జనం మూగి వింతగా చూడసాగారు. రాజుగారు ఆశ్చర్యంతో అక్మార్ కేసు తిరిగి, ఇదేనా నీ గుర్రం అని అడిగాడు. అక్మార్ అవునని తల ఊపాడు. అలాగా, అయితే దీని మీద ఎక్కి యుద్ధానికి కదులు అన్నాడు రాజు. ఈ జనాన్ని దూరంగా వెళ్ళమనండి. ఆ తర్వాత నేను దాన్ని ఎక్కి మీ బలాలన్నింటినీ క్షణంలో చెదరు చేస్తాను అన్నాడు అక్మార్. నువ్వు వారిని సంహరించటానికి ఏమాత్రం సంకోచపడవద్దు. ఎందుకంటే వాళ్ళు నిన్ను చంపటానికి పూర్తిగా సంసిద్ధులై ఉన్నారు అన్నాడు రాజు. జనం దూరం వెళ్ళగానే అక్మార్ గుర్రం మీద ఎక్కి కూర్చుని మీట నొక్కాడు. అందరూ నిశ్చేష్టులై చూస్తూ ఉండగా గుర్రం గాలిలోకి లేచి అంతకంతకు హెచ్చే వేగంతో ఆకాశంలోకి ఎగిరిపోయింది. రాజుగారు తన భటులతో వాణ్ణి పట్టుకోండి అన్నాడు. కానీ ఎగిరిపోయేవాణ్ణి ఎవరు మాత్రం ఎలా పట్టుకుంటారు? మహారాజు, వాడు మనిషి కాదు. మహారాజా, వాడు మనిషి కాదు, దయ్యమో భూతమో మాంత్రికుడా అయి ఉండాలి. అందుకే మన కళ్ళల్లో దుమ్ము కొట్టి తప్పించుకుపోయాడు అన్నారు రాజుగారి అనుచరులు. వాడి పీడ వదిలినందుకు రాజుగారు సంతోషించాడు. ఆయన తన భవనానికి తిరిగి వెళ్లి తన కుమార్తెతో మైదానం మీద జరిగిన సంగతులన్నీ వివరంగా చెప్పాడు. అంతా విని తన కుమార్తె సంతోషించడానికి బదులు బావురుమని ఏడవటం చూసి రాజుకు ఆశ్చర్యం కలిగింది. అమ్మ, వాడు దొంగ, అబద్ధాల మారి, దుర్మార్గుడు, పాపిష్టివాడు, జిత్తుల మారి విధవ. వాడు వదిలినందుకు అల్లాకు కృతజ్ఞత చెప్పుకోవాలి గాని ఎక్కడైనా ఏడుస్తారా అన్నాడు రాజు. తండ్రి ఎంత చెప్పినా రాజకుమార్తె దుఃఖం ఎక్కువైందే కాని తగ్గలేదు. అతను తిరిగి కంటపడేదాకా నేను నీరు ఆహారం ముట్టను, అంతదాకా ఏడుస్తూనే ఉంటాను అని ఆమె తండ్రికి తెలియజేసింది. కుమార్తె ఈ విధంగా శోక సముద్రంలో మునిగిపోవటం వల్ల రాజుగారిని కూడా విషాదం ఆవరించింది. ఈ లోపల రాజకుమారుడు అక్మార్ తాను విడిచి వచ్చిన నగరం పేరు సనా అని, యవన దేశానికి అది ముఖ్య పట్టణమని తెలుసుకున్నాడు. అతను తన కీలుగుర్రాన్ని స్వదేశానికేసి మళ్లించి తాపీగా ప్రయాణం చేస్తూ చీకటి పడిన అనంతరం తన తండ్రి ఇంటిపై దిగాడు. అక్మార్ వెళ్లిపోయింది మొదలు సాబూర్ చక్రవర్తి, ఆయన కుటుంబం విచారంలో మునిగున్నారు. చక్రవర్తి మెట్లు దిగొస్తున్న తన కుమారుణ్ణి మొదట చూసి తనకేదో భ్రమ కలిగిందనుకున్నాడు. తర్వాత ఆయన తన కుమారుణ్ణి ఆలింగనం చేసుకుని ఆనందంతో కంపించిపోయాడు. అక్మార్ను చూసి అతనికి ముగ్గురు చెల్లెళ్ళు ఆనంద భాష్పాలు రాల్చారు. వారి ప్రాణాలకు చచ్చినవాడు బతికి వచ్చినట్టే ఉంది. అక్మార్ తన అనుభవాలన్నింటినీ చెప్పాక చక్రవర్తి తన భటులతో, రేపు నగరమంతా అలంకరించి ఉత్సవాలు జరిపించండి. వారం రోజుల పాటు నగరంలో విందులు వినోదాలు జరగాలి అని ఉత్తర్విచ్చాడు. మర్నాడు ఖైదులో ఉన్న వారంతా విడుదల చేయబడ్డారు. రాజుగారి ఖర్చుతో బ్రహ్మాండమైన విందులు వేడుకలు జరిగాయి. రాజకుమారుడు తిరిగి వచ్చినట్టు ప్రజలకు తెలియగలందులకు అతన్ని వీధి వీధి ఊరేగించారు. ఊరేగింపయ్యాక అక్మార్ తన తండ్రిని, కీలుగుర్రం ఇచ్చిన సిద్ధుడేమయ్యాడు అని అడిగాడు. వాణ్ణి ఒక చీకటి కొట్లో పెట్టించాను. వాణ్ణి అల్లా కనుకరించరాదు. అందరూ ఖైదీలను విడుదల చేసేటప్పుడు వాణ్ణి మాత్రం విడుదల చేయలేదు అన్నాడు చక్రవర్తి. అక్మార్ ఆ సిద్ధుణ్ణి కూడా విడుదల చేయమని కోరాడు. చక్రవర్తి ఆ ముసలివాణ్ణి ఖైదు విడిపించి తన సమక్షానికి పిలిపించి ఇష్టం లేకపోయినా శాలువా కప్పి బోలెడంత ధనం బహుమతి ఇచ్చాడు. రాజకుమార్తెను ఆ ముసలివాడికిచ్చి పెళ్లి చేయటం ప్రసక్తి రాజు తీసుకురాలేదు. సిద్ధుడు ఎత్తనూ లేదు. అయితే సిద్ధుడు లోపల మండిపడుతున్నాడు. తన కీలుగుర్రాన్ని రాజకుమారుడి చేతికి అందనివ్వటం పొరపాటయిందని ఆయనకిప్పుడు తెలిసొచ్చింది. ఆ కుర్రవాడు దాని మర్మం తెలుసుకున్నాడు. చక్రవర్తికి మటుకు కీలుగుర్రం పేరు చెప్తే సింహస్వప్నమైంది. ఆయన తన కొడుకుతో, నాయనా,
దేవుడి దయ వల్ల నువ్వు మాకు తిరిగి దొరికావు. మరెన్నటికీ ఆ దిక్కుమాలిన గుర్రం జోలికి పోకు. అది చాలా మోసంతో కూడింది. దాని రహస్యాలు నీకు బహుశా సగం కూడా తెలుసుండవు అన్నాడు. అక్బర్ ఇంటికి తిరిగి వచ్చాడే కాని సనానగరపు రాజకుమార్తె సహార్ అతని కళ్లల్లో మెదులుతూనే ఉంది. వారం రోజుల పాటు అతి వైభవంగా విందులు వినోదాలు చూస్తున్నప్పటికీ అతను ఆమెను క్షణంసేపు కూడా మరవలేదు. చివరికి అతనికి ఆమెను మళ్లీ చూడాలనే కోరిక తీవ్రంగా కలిగింది. తన తండ్రికి తెలియకుండా అతను మిద్దె మీదికి వెళ్లి కీలుగుర్రాన్నెక్కి యమన్ దేశానికి బయలుదేరాడు. అతను మాయమైన సంగతి తెలియగానే చక్రవర్తి తన భవనం మీద ఉండే కీలుగుర్రం కోసం చూశాడు. అది అదృశ్యమైనట్టు స్పష్టమయ్యేసరికి ఆయన గుండె కొయ్యబారిపోయింది. ఒక్కడే కొడుకు, వాడి పాలిటికి మాయలమారి గుర్రం ఎక్కడ దాపురించింది? దాన్నప్పుడే ఎందుకు విరగ్గొట్టి ముక్కలు ముక్కలు చేశాను కాను అని ఆయన వాపోయాడు. రాత్రి బాగా పొద్దుపోనిచ్చి అక్బర్ సనానగరం చేరుకొని వెనకట్లాగే రాజభవనం పైన వాలాడు. అతను అంతఃపురం ప్రవేశించి రాజకుమార్తె సైన మందిరాన్ని సమీపించేసరికి ద్వారానికి కట్టిన తెర వెనుక నుంచి మాటలు వినిపించాయి. అమ్మా, ఆ మోసగాడి కోసం ఎంతకాలం నిద్రాహారాలు మాని ఉంటావు? నీకోసం అతను ఏడుస్తుంటే పోని అనుకోవచ్చు. అదేమీ లేనప్పుడు నువ్వొక్కతివే ఎందుకిలా ఏడవాలి? మా మాట విని భోజనం చెయ్యి, కులాసాగా ఉండు అని చెలికత్తెలు రాజకుమార్తెకి బోధిస్తున్నారు. మీరు చెప్పేదంతా అబద్ధం. అతను నన్ను ఒక్క క్షణం కూడా మర్చిపోలేడు. నా ప్రేమ ఎలాంటిదో అతని ప్రేమ అలాంటిదే అని రాజకుమార్తె కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. సరిగ్గా ఆ సమయంలో అక్బర్ తెర పక్కకు తొలగించి గదిలోకి అడుగు పెట్టాడు. రాజకుమార్తె వెంట ఉన్న సఖులు నిర్ఘంతపోయారు. రాజకుమార్తె ముఖం ఒక్కసారిగా వికసించింది. నీకోసం ఎంత ఏడ్చాను. నన్నెందుకిలా వదిలేసి వెళ్ళిపోయావు? నువ్వింకొక్క రోజు ఆగి వచ్చి ఉంటే నా శవం కనిపించుండేది కదా అన్నదామె అక్బర్తో. నేను చేసేది నన్ను నీ తండ్రి ఎలా అవమానించాడో చూసావు కదా. నీ తండ్రి కావటం వల్ల బతికిపోయాడు కానీ లేకపోతే నా కత్తికి బలి చేసేవాణ్ణి. ఆకలిగా ఉంది, భోజనం తెప్పించు అన్నాడు అక్బర్. చెలికత్తెలు వెళ్లి ఇద్దరికీ భోజన పదార్థాలు తెచ్చి వడ్డించారు. కడుపు నిండా తిన్న అనంతరం అక్బర్ తన ప్రియురాలితో, నువ్వు ఉపోషాలు చేయకు. నేను వారానికి ఒకసారి వచ్చి నీకు కనిపిస్తూ ఉంటాను. తెల్లవారక ముందే నేను బయలుదేరి వెళ్ళాలి అన్నాడు. అమ్మయ్యో, ఇక నిన్ను ఒంటరిగా వెళ్ళనివ్వను. నన్ను కూడా మీ దేశం తీసుకుపో అంది రాజకుమార్తె సహార్. నా కోసం మీ దేశాన్ని తల్లిదండ్రులను వదిలి ఉండగలవా అన్నాడు అక్బర్. అదంతా నాకొక లెక్క కాదు. నీకోసం అన్నీ వదిలేస్తాను అంది రాజకుమార్తె. తెల్లవారబోయే సమయంలో అతను మిద్దె మీదికి వెళ్ళాడు. రాజకుమార్తె తనకున్న ఖరీదైన దుస్తులు సమస్త ఆభరణాలు ధరించి చెలికత్తెలతో సహా అతని వెంట మిద్దె మీదికి వెళ్ళింది. అక్బర్ కీలుగుర్రం మీద ఎక్కి కూర్చుని తన వెనక రాజకుమార్తెను ఎక్కించుకొని తన నడుముకు ఆమె నడుముకు కలిపి ఒక కోక చుట్టేశాడు. తర్వాత అతను మీట నొక్కగానే గుర్రం గాలిలోకి లేచింది. అంతవరకు కిక్కురుమనకుండా ఉన్న రాజకుమార్తె పరిచారికలు కీలుగుర్రం రాజకుమార్తెతో గాలిలోకి లేవగాని గట్టిగా ఆర్తనాదాలు చేశారు. ఆ కేకలు విని రాణి, రాజు మిద్దె మీదకి పరిగెత్తుకుంటూ వచ్చారు. రాజు అక్బర్తో, నాయనా, మా పైన దయ చూపించు, మా కుమార్తెను మా నుంచి వేరు చేయకు అని ఆక్రోశిస్తూ అన్నాడు. అక్బర్ రాజకుమార్తెతో, ఏమంటావు? నీ తల్లిదండ్రులు నీకోసం ఘోషిస్తున్నారు, వెనక్కి తిరిగిపోతావేంటి అన్నాడు. నువ్వుంటే నాకు వాళ్లే కాదు, ఇంకేమీ అవసరం లేదు అన్నది రాజకుమార్తె. ఈ సమాధానం విని రాజకుమారుడికి పరమానందమైంది. అతను సెలయేళ్లు, పచ్చిక బయళ్లు గల చోట నేలపై దిగి విశ్రాంతి తీసుకుంటూ ప్రయాణం చేసి మర్నాడు తెల్లవారేసరికి తన నగరం చేరాడు. కాని అతని కీలుగుర్రాన్ని నేరుగా ఇంటికి తీసుకుపోక నగరం వెలుపల ఉండే రాజోద్యానంలో దింపాడు. తన కాబోయే భార్యను నగరంలోకి ఊరేగింపుతో తీసుకుపోవాలని అతని ఉద్దేశం. ఉద్యానం నడిమధ్యన ఒక చక్కని మండపం ఉంది. అక్బర్ తన ప్రియురాల్ని ఆ మండపంలోకి తెచ్చి కూర్చోబెట్టి, నేనిప్పుడు మా ఇంటికి వెళ్ళి నువ్వొచ్చినట్టు మా తండ్రితో చెప్తాను. కీలుగుర్రాన్ని ఇక్కడే వదిలిపోతున్నాను. దాన్ని కాస్త జాగ్రత్తగా చూస్తూ ఉండు. నీకోసం కబురు వచ్చినప్పుడు నువ్వు నీ సొంత భవనంలోకి వచ్చేద్దువుగాని అని చెప్పాడు. తర్వాత అతను మామూలు గుర్రం ఒకటి ఎక్కి తన ఇంటికి వెళ్ళిపోయాడు. అతన్ని చూసి చక్రవర్తి పరమానందం చెందాడు.
నాన్న, నా వెంట సనా రాజకుమార్తె వచ్చింది. అంత అందగత్తె పర్షియాలో కానీ అరేబియాలో కానీ ఉండదు. ఆమెను ఊరేగింపుతో తీసుకురావటానికి ఏర్పాట్లు చేయించు అన్నాడు అక్మార్. చక్రవర్తి ఊరేగింపు మహా ఆర్భాటంగా ఉండేట్టు ఏర్పాటు చేసి దాని వెంట తాను కూడా బయలుదేరాడు. ఊరేగింపు వెంట అన్ని రకాల వాద్యమేళాలు ఉన్నాయి. రాజకుమార్తె కోసం అక్మార్ ఒక అందమైన సింహాసనాన్ని అద్భుతంగా అలంకరింపజేసి దాని చుట్టూ రకరకాల బానిసలను ఏర్పాటు చేశాడు. తాను తనకు గల దుస్తులన్నిట్లోకి గొప్పవి ధరించాడు. అయితే అతను ఊరేగింపు వెంట వెళ్ళలేదు. ఆ ఊరేగింపు ఉద్యానం చేరటానికి చాలా కాలం పడుతుంది. అందుకని అతను వడిగల గుర్రాన్నెక్కి అడ్డదోవను క్షణంలో ఉద్యానం చేరుకున్నాడు. అతను వచ్చి చూసేసరికి మండపం నిర్జనంగా ఉంది. అందులో రాజకుమార్తె సహార్ లేదు. మండపం బయట కీలుగుర్రం కూడా కనిపించలేదు. అక్మార్ గుండె ఆగిపోయినట్టయింది. తరువాయి భాగం మరో వీడియోలో. థ్యాంక్ యూ.